सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वसिद्धिप्रदाताय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय शूलहस्ताय कृपानिधाय जराजन्ममुल विनाशकाय शूलहस्ताय कृपानिधाय जराजन्ममुल विनाशकाय भवपाशमुला विमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्र परिज्ञानाय कर्पूरकान्तिदेहाय वेदशास्त्र परिज्ञानाय मूर्तित्रय स्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगी वो अवधूताय सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नाप्तिहर सनातन सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नाप्तिहर सनातन शरणागतुलु दीनार्थुలకు आपदोद्धार नारायण योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय जय गुरुदत्त सिद्धांतवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय जय गुरुदत्त मन श्री दत्त निर्मल आश्रमालయంలో శ్రీ దత్త జయంతి మహోత్సవాలు ఇది 37వ సంవత్సరం అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి. నేడు 5వ రోజు శ్రీ దత్త జయంతి ఉత్సవాలలో భాగంగా 5 రోజుల యాగము, శ్రీ దత్త మూలమంత్రాలు, లక్ష్మీ నరసింహస్వామి మూలమంత్రాలు, గణపతి మూలమంత్రాలు, శంకరుని యొక్క రుద్రమంత్రాదులు ఇత్యాదులన్నింటినీ చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూలమంత్ర మహాయాగం 5 రోజుల పాటు కొనసాగుతుంది. గురు చరిత్ర సప్తాహము 7 రోజుల పాటు అది కొనసాగుతూ మొత్తం ఈ దత్త జయంతి ఉత్సవాలు 8 రోజుల పాటు ఉంటాయి. ఈ నెల మొన్న పోయిన నెల 28న ఆరంభమయ్యాయి. వచ్చే నెల అంటే నేడు డిసెంబర్ 5న ఈ ఉత్సవాలు పూర్తిగా ముగుస్తాయి. డిసెంబర్ 4వ తేదీ అంటే రేపు లేదు ఎల్లుండి గురువారం రోజున శ్రీ దత్త జయంతి. ఈ దత్త జయంతిని పురస్కరించుకొని మనం ఈ ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. అయితే ప్రతి చోట దత్త జయంతి ఉత్సవాలు చేస్తూ ఉంటారు, అందులో ఆశ్చర్యమైన విషయం ఏం లేదు. కానీ మన దగ్గర విశేషంగా ఉన్న ఈ దత్త జయంతి ఉత్సవాల యొక్క విశేషత ఏంటయ్యా అంటే మన దగ్గర సహస్ర కలశ స్థాపనలు చేస్తాం. ప్రతి సంవత్సరం
ఈ కలశ స్థాపన చేసి ఈ కలశాలను 1000 మంది భక్తులకు ప్రదానం చేస్తాం. తద్వారా 1000 కుటుంబాలలో దత్తస్వామి ఆరాధింపబడతాడు. ఈ కారణం వల్ల ఎవరెవరైతే భక్తులు ఈ కలశ ప్రసాదాన్ని పొందుతున్నారో వారు నేటికి సంవత్సర కాలంలో వారి వారి కోరికలను సఫలీకృతం చేసుకుంటున్నారు. అంతటి మహత్తరమైనటువంటి దత్తప్రసాదము అందరూ పొందే అవకాశం ఉంది. ఇంకా ఇంతమందికైనా ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ 5వ తారీఖు రోజున సాయంకాలం 4:30 గంటల నుండి ఈ కలశ ప్రసాద వితరణ జరుగుతుంది. దానికన్నా ముందు 4వ తారీఖు గురువారం రోజున శ్రీ దత్త జయంతిని పురస్కరించుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దత్తాత్రేయ స్వామిని ఉదయము 4:30 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము, 9:30కు పల్లకి సేవ, 11:30 గంటలకు రాజోపచారయుక్తంగా స్వామివారి యొక్క డోలారోహణము, అనంతరము దత్త జన్మ ప్రవచన వృత్తాంతమంతయు కూడా జరిగి నాడు ప్రతిరోజు అన్న సంతర్పణలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం రోజు రోజుకి భక్తులు పెరుగుతూ వస్తున్నారు. దత్తస్వామి అందరి కోరికలను తీరుస్తూనే ఉన్నాడు. నేటి వరకు ఈ స్వామి దగ్గరికి వచ్చి మన శ్రీ దత్త నిర్మల ఆశ్రమాలయానికి వచ్చి ఎవరెవరు ఎలాంటి దుర్భరమైనటువంటి కష్టముతో వచ్చినాను ఆ కష్టాలన్నీ వారికి తొలగిపోతున్నాయి. అందరినీ ఆ స్వామి వారు చల్లగా కరుణిస్తున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది మా అనుభవ సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని పురస్కరించుకునే చాలా మంది శిష్యులు 32 సంవత్సరాలుగా నిత్యం కలశాలు తీసుకుంటూ ఆ కలశాలని చక్కగా నిత్య పూజలు చేసుకుంటూ చక్కగా స్వామి వారిని ఆరాధిస్తూనే ఉన్నారు. అటువంటి ఈ ఉత్సవాలను నేడు మనమందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ స్వామిని మనస వచస కర్మణ చక్కగా స్వామి వారిని సేవించుకుని మన జన్మలను ధన్యం చేసుకుందామని కోరుకుంటూ సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కీ జై.